బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కార్లో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసమైనట్లుగా కూడా మనకి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఈ భారీ పేలుడికి సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అంటే ఎందుకు ఈ పేలుడు సంభవించింది, అసలు కారణాలేంటి అనేవి తెలియాల్సి ఉంది. అయితే 5 కార్లు ధ్వంసమైనట్లు, 2కి గాయాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కార్లో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. దీంతో 5 కార్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. 2కి గాయాలైనట్లు తెలుస్తుంది. అంటే ఏ మేరకు గాయాలయ్యాయనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన భారీ పేలుడికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఒక కార్లో ఈ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారులో ఈ భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ధాటికి 5 కార్లు ధ్వంసమయ్యాయి. 2కి గాయాలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గర కార్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఢిల్లీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ పేలుడులో 5 కార్లు ధ్వంసమయ్యాయి. 2కి గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. సో ఇది ఇక్కడ కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఈ పేలుడుకి కూడా అటువంటి కారణం ఏదైనా ఉండొచ్చా, అంటే ఏవైనా పేలుడు పదార్థాలు ఈ భారీ పేలుడికి కారణమై ఉండొచ్చు అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెట్రో స్టేషన్